Hi, welcome back to my channel Shri Ketki My Tutorials. Today's topic Telangana State 8th Maths 5th chapter Comparing Quantities with Proportion 5.1 Video 3. I'm very sorry regarding only this video. ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ముందు షూట్ చేశాను, కానీ ఆ వీడియో అనేది బై మిస్టేక్లో డిలీట్ అయిపోయింది. అప్పుడు నేను సాల్వ్ చేస్తూ వీడియో షూట్ చేశాను అనమాట. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ చేసేస్తున్నాయి, సో ఉన్న సొల్యూషన్స్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా వీడియో రీషూట్ చేసి పెట్టాలో వీడియో మొత్తం చూసిన తర్వాతే చెప్పండి. ఓకే, ఈ వీడియోలో 10th క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 2.2, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 2.3 సెంటీమీటర్స్. ఇన్ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్స్ టు 4.4, వైజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ అండ్ ఎక్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4.6 సెంటీమీటర్స్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అండ్ లెన్స్, వాటి లెన్స్ ఇచ్చేసారు, సైడ్స్ లెన్స్. Find the ratio AB is to XY, BC is to YZ, AC is to XZ. Are the lengths of corresponding sides of triangle ABC and triangle XYZ in proportion? ఇచ్చిన ట్రయాంగిల్స్ లెన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ లెన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేమ్ రేషియో రావాలన్నమాట ఈ మూడింటికి. ఒకవేళ సేమ్ రేషియో వచ్చినట్లయితే ఏబీసీ అండ్ XYZ ట్రయాంగిల్స్ ప్రపోర్షన్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్నాయి అని అర్థం. ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్స్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ XYZ ఇక్కడ డ్రా చేసేసాను నేను ఫిగర్స్, అండ్ వాటి రీడింగ్స్ కూడా ఇచ్చేసాను. 2.2, 2.3, 1.5, 4.4, 3, 4.6. AB ఈజ్ టు XY, దట్ ఈక్వల్స్ టు AB 2.2, XY 4.4. 2.2 ఈజ్ టు 4.4. 2.2 ఈజ్ టు 4.4 ఎలా రాయొచ్చు? 2.2 by 4.4. 2.2 ones, 2.2 twos, సో దట్ ఈక్వల్స్ టు 1/2. 1/2 అనేది ఫ్రాక్షన్, అది రేషియో ఫామ్లో ఎలా వస్తుంది? 1:2. సిమిలర్గా బీసీ ఈజ్ టు వైజెడ్, బీసీ 1.5, వైజెడ్ 3. ఆ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1/2 వచ్చింది. దట్ ఈజ్ నథింగ్ బట్ 1:2. ఏసీ ఈజ్ టు XZ 2.3, ఏసీ 2.3, XZ 4.6. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ 1/2 వచ్చింది. దట్ ఈజ్ నథింగ్ బట్ 1:2. దట్ ఇంప్లైస్ మనకు అన్ని రేషియోస్ ఈక్వల్గా వచ్చేసాయి. Therefore, corresponding sides of given triangles ABC and XYZ are in proportion. This is our conclusion. This problem is very simple. So, if you have any doubts, post your doubts in the comment section. Next, 11th one. Madhuri went to a supermarket. Price changes are as follows. The price of rice reduced by 5%, jam and fruits reduced by 8%, and oil and dal increased by 10%. Help Madhuri to find the changed prices in the given table. Madhuri ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళిందంట. అక్కడ మనకి ఎప్పుడు ప్రైజెస్ స్టేబుల్గా ఉన్నాయి కదా, ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని ప్రైజెస్ ఎక్కువ అయ్యాయి, కొన్ని ప్రైజెస్ తక్కువ అయ్యాయంట. ఇక్కడ మనకి ఒక 5 ఐటమ్స్ ఇచ్చారు ఈ టేబుల్లో. రైస్, జామ్, యాపిల్స్, ఆయిల్, దాల్ అండ్ దేర్ ప్రైజెస్, ఒరిజినల్ ప్రైజెస్ ఇచ్చారు. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ చేంజ్డ్ ప్రైజెస్. ఎలా ఫైండ్ అవుట్ చేసాము? దే హ్యావ్ గివెన్ సమ్ కండిషన్. రైస్ రెడ్యూస్డ్ బై 5%. సో యూజింగ్ దిస్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద చేంజ్డ్ ప్రైస్. సి వాట్ ఈస్ గివెన్? రైస్, ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ రైస్ 30 ఇచ్చారు కదా, 30 రాసేసాను. నెక్స్ట్ రైస్ ప్రైస్ రెడ్యూస్డ్ బై 5%. క్వశ్చన్లో ఇచ్చారు రైస్ ప్రైస్ రెడ్యూస్డ్ బై 30% అని, సారీ 5% అని. ఆ 5% రాసేసాను. దేర్ ఫోర్ చేంజ్డ్ ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ ప్రైస్ మైనస్ రెడ్యూస్డ్ ప్రైస్. అంతే కదా, చేంజ్డ్ ప్రైస్ కావాలి అంటే ఒరిజినల్ ప్రైస్లో నుండి రెడ్యూస్డ్ ప్రైస్ తీసేసేయాలి. రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత? 5% ఆఫ్ ఒరిజినల్. 5% ఆఫ్ 30 చేస్తే ఎంత వస్తుంది? 5% అంటే 5/100 రాయొచ్చు. 5/100 మనం ఎలా క్యాన్సిల్ చేసుకుంటున్నాము? 5/100 ఇంటూ 30. ఇక్కడ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5/10 మిగులుతుంది. సో 1/2. 1/2 అంటే ఏంటి? 1/2 ఇంటూ 3, దట్ ఈస్ నథింగ్ బట్ 3/2. 3/2ని క్యాన్సిల్ చేస్తే 1.5 వస్తుంది. దిస్ ఈజ్ రెడ్యూస్డ్ ప్రైస్. వీ నీడ్ టు సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఒరిజినల్ ప్రైస్. Changed price is equals to 30 minus 1.5, that is equals to 28.5 per kg. అదే వాల్యూ నేను ఇక్కడ టేబుల్లో రాసేసాను. ఓకే,
చేంజ్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్లో ఎలా చేయొచ్చు, 100% మైనస్ 5% ఆఫ్ 30. సేమ్ 95% ఆఫ్ 30, 95% ఆఫ్ 30 అంటే 95/100 ఇంటూ 30 క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేస్తే మళ్ళీ మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు 2 మెథడ్స్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ది ప్రాబ్లమ్ అండ్ నంబర్స్. యూ కెన్ గో విత్ యువర్ ప్రిఫర్ మెథడ్. నెక్స్ట్, జామ్. వాట్ ఈజ్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ జామ్ ఫ్రమ్ ద టేబుల్? 100. ఓకే, రెడ్యూస్డ్ బై 8%. జామ్ ప్రైస్ రెడ్యూస్ అయిందంట, అంటే తగ్గింది. ఎంత? 8% తగ్గింది. చేంజ్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 92% కదా. 100లో నుండి 8 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 92. 92% ఆఫ్ 100. 92% ఆఫ్ 100 అంటే మీరు డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు. 92 ఆన్సర్ని క్యాన్సిల్ చేసుకుంటే కూడా అదే వచ్చింది. అది కూడా టేబుల్లో వేసేసాను. నెక్స్ట్, యాపిల్స్. యాపిల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రూట్స్. జామ్ అండ్ ఫ్రూట్స్ రెడ్యూస్డ్ బై 8%. ఓకే, జామ్ అండ్ ఫ్రూట్స్, యాపిల్స్ కూడా 8% తగ్గినాయంట. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ యాపిల్స్ 280 per kg, రెడ్యూస్డ్ బై 8%. చేంజ్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, తగ్గింది కాబట్టి 100లో నుండి 8 తీసేసినాం. సో వాట్ ఈజ్ రిమైనింగ్? 92%. 92% ఆఫ్ 280. సో 92/100 ఇంటూ 280 క్యాన్సిల్ చేసుకుంటే మనకేమొచ్చింది? 92 ఇంటూ 2.8 మల్టిప్లై చేస్తే 156.6. వాట్ ఈస్ చేంజ్డ్ ప్రైస్? 156.6 per kg. ఇక్కడ టేబుల్లో రాసేసాను. సో ఇంకా ఆయిల్ అండ్ దాల్ ఉన్నాయి. ఆయిల్ అండ్ దాల్ ఎంత? 10% ఇంక్రీజ్ అయిందంట. 10% ఆఫ్ 120 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది కదా. ఇంక్రీజ్ అయిందంటే యాడ్ చేయాలి. 120 + 12 132. దాల్ అంటే ఒరిజినల్ ప్రైస్ 80. 10% ఆఫ్ 80 ఎంత? 8. ఇంక్రీజ్డ్ కాబట్టి 80 + 8 చేస్తే 88 వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఓకే, 12th one. There were 2075 members enrolled in the club during last year. This year enrollment is decreased by 4%. First one, find the decrease in enrollment. Second, how many members are enrolled during this year? Very simple. Number of members in a club is equals to 2075. Next year ki లాస్ట్ ఇయర్ 2075, ఈ ఇయర్ ఎన్రోల్మెంట్ అంటే కొంతమంది వెళ్ళిపోయారంట. ఎంతమంది? 4%. సో వీ నీడ్ టు ఫైండ్ డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్ అంటే 4% ఆఫ్ 2075 కనుక్కోవాలి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ దిస్ ఇయర్? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలంటే టోటల్ మైనస్ డిక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజెంట్ వచ్చేస్తుంది. సొల్యూషన్, గివెన్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్డ్ లాస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2075. Decrease in enrollment is 4%. Therefore, number of members decreased this year is equals to 4% of 2075. 4/100. 4% ని 4/100 రాయచ్చా? ఇంటూ 2075 క్యాన్సలేషన్ చేస్తే 83 వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా. Number of members enrolled this year is equals to total minus decreased. Total ఎంత? 2075. Decreased ఎంత? 83. So 2075 minus 83 చేస్తే 1992 వస్తుంది. Number of members enrolled this year is equals to 1992. Number of members decreased is equals to 83. 13th one, a farmer obtained a yielding of 1720 bags of cotton last year. This year she expects her crop to be 20% more. How many bags of cotton does she expect this year? ఏంటి? లాస్ట్ ఇయర్ ఈల్డింగ్ ఎంతంట? 1027 bags అంట. ఈ ఇయర్ తన ఈల్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్కువ అవుతాయి అని తను ఆ ఫార్మర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎంత పర్సెంట్ ఎక్కువ అవుతుందంట? 20% ఎక్కువ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుందంట. సో దిస్ ఇయర్ బ్యాగ్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఫస్ట్, గివెన్ నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ కాటన్ లాస్ట్ ఇయర్ 1720. Increase in percent of yield. What is given? 20%. So write it. Increase in yield is equals to 20% of original quantity. 20/100 into 1720. On doing cancellation, we will get 344. Okay. Total bags of cotton this year is equals to number of bags of cotton last year plus increased bags. Number of bags of cotton last year 1720. Increased bags 344. That equals to 2064 bags. Therefore, number of bags of cotton she expect this year is equals to 2064 bags.
14th one, points P and Q are both on the line segment AB and on the same side of its midpoint. P divides AB in the ratio 2:3 and Q divides AB in the ratio 3:4. If PQ, length of PQ is 2 centimeters, then find the length of line segment AB. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక లైన్ సెగ్మెంట్ ఏబీ పైన 2 పాయింట్స్ పి అండ్ క్యూ ఉన్నాయంట. ఫస్ట్ లైన్ సెగ్మెంట్ ఏబీ డ్రా చేసేయండి. పి అండ్ క్యూ ఎక్కడ ఉన్నాయి, సేమ్ సైడ్ ఆఫ్ మిడ్ పాయింట్ ఉన్నాయంట. ఇక్కడ మిడ్ పాయింట్ ఉందనుకోండి, పి అండ్ క్యూ ఎక్కడ ఉంటాయి, సేమ్ సైడ్. అంటే ఇట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు. ఎట్ సైడ్ ఉన్నాయా మనకి ఎలా తెలుస్తుంది, వాట్ ఆర్ ద గివెన్ కండిషన్స్, పి డివైడ్స్ ఏబీ ఇన్ ద రేషియో 2:3. పి అనే పాయింట్ ఏబీ లైన్ సెగ్మెంట్ ఎలా డివైడ్ చేస్తుందంట, 2:3 రేషియోలో డివైడ్ చేస్తుందంట. అంటే 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సెకండ్ పార్ట్ దగ్గర పి ఉంటుంది, సెకండ్ పార్ట్ ఎండింగ్ దగ్గర. అంటే హాఫ్ కంటే ముందే ఉంటుంది, అంటే మిడ్ పాయింట్ కంటే ముందే ఉంటుంది. సో నేను ఇక్కడ ఇచ్చేసాను. అండ్ క్యూ డివైడ్స్ ఏబీ ఇన్ ద రేషియో 3:4. క్యూ ఎలా డివైడ్ చేస్తుందంట, 3:4 రేషియోలో డివైడ్ చేస్తుందంట. అంటే క్యూ ఈజ్ డివైడింగ్ సెగ్మెంట్ ఏబీ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్ అండ్ 3 ఎండింగ్ పాయింట్ దగ్గర క్యూ ఉంటుంది, థర్డ్ పార్ట్ ఎండింగ్ దగ్గర క్యూ ఉంటుంది. అంటే అది కూడా మిడ్ పాయింట్ కంటే ముందే ఉంటుంది, కాకపోతే పి తర్వాత ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేసుకోవాలి, లేదంటే మనకి ఆన్సర్ రాదు. సొల్యూషన్, గివెన్ లైన్ సెగ్మెంట్ ఏబి. లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. అండ్ PQR on AB. PQ AB పైన ఉన్నాయి. లెట్ ఎక్స్ బి ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి. మనకి లైన్ సెగ్మెంట్ ఏబి లెంత్ కనుక్కోమన్నారు కదా, అది ఎక్స్ అనుకుందాము. వాట్ ఈస్ గివెన్, పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:3. 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే టోటల్ లైన్ సెగ్మెంట్ 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే పి ఎక్కడ ఉంటుంది, సెకండ్ పాయింట్ ఎండింగ్ దగ్గర, సెకండ్ పార్ట్ ఎండింగ్ దగ్గర ఉంటుంది. క్యూ డివైడ్స్ ఏబీ ఇన్ ద రేషియో 3:4. టోటల్ లైన్ సెగ్మెంట్ 7 పార్ట్స్గా డివైడ్ అయితే థర్డ్ పార్ట్ ఎండింగ్ దగ్గర క్యూ ఉంటుంది. లెంత్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ఆఫ్ లెంత్ ఆఫ్ ఏబీ. 2/5 ఎందుకు, టోటల్గా 5 పార్ట్స్, పి ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 2 పార్ట్స్, సో 2/5. సో లెంత్ ఆఫ్ ఏబీ ఎక్స్ కాబట్టి 2x/5. లెంత్ ఆఫ్ ఏక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3/7. 3/7 ఎందుకు, టోటల్గా రేషియో 3:7, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 7, క్యూ వరకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3. సో 3/7 ఇంటూ లెంత్ ఆఫ్ ఏబీ. వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ఏబీ, x సెంటీమీటర్స్. వాట్ ఈజ్ గివెన్, పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. ఓకే, ఆల్రెడీ పీక్యూ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ నుండి ఏపీ, ఇక్కడ ఏపీ ప్లస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ అని అనుకోవచ్చా, అలాగే వస్తుంది కదా. సో ఆ కండిషన్ ఇక్కడ రాసేసాము, ఏపీ ప్లస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ. ఏపీ ఏంటి, 2x/5 రాసేసాను. పీక్యూ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏక్యూ 3x/7. మనకు కావాల్సింది ఎక్స్ కదా, సో 2 ఇక్కడనే ఉంచేసుకొని 2x/5 ట్రాన్స్పోజింగ్ టు RHS. సో 3x/7 మైనస్ 2x/5. దీన్ని సింప్లిఫై చేద్దాము. దట్ ఇంప్లైస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే 5 3 is 15, x మైనస్ 7 2 14, x/35. ఇది 2. దట్ ఇంప్లైస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 15 మైనస్ 14, x/35. దట్ ఇంప్లైస్ 2 into 35 ఈజ్ ఈక్వల్స్ టు x. x ఈజ్ ఈక్వల్స్ టు 35 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ఏబీ, AB ఈజ్ ఈక్వల్స్ టు 35 సెంటీమీటర్స్. మీరు దీని కంక్లూజన్ రాసేసేయండి. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AB ఈజ్ ఈక్వల్స్ టు 35 సెంటీమీటర్స్ అని. ఓకే, ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ సొల్యూషన్స్.